ఊరే తమ్ముడు, నీకు ఈ పాడలు అట్లేకపోతే ఎంత బాగుండురా. అదేమిటక్క, తాగి చెడని వాడను నేను, చెడిపోతే పోతాను. బావా, ఆ శేఖరం గారి పుణ్యం అంటూ ఆ భగవంతుడు ఏదో చల్లని చూపు చూస్తున్నాడు. ఇప్పటికైనా నీ తెలివితేటలు ఉపయోగించి ఆ బీరకాయలు కొన్నాళ్ళు ఓపిక పడితే అనాలేమిట్రా, బంగారపు నవరసులతో ఆడుకుంటావు. మన రాజా వాళ్ళ రాధా జతగా ఉంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఏమిటే నీ పిచ్చి, రాజా ఎక్కడ రాధ ఎక్కడ, నక్కెక్కడ నాగులో ఎక్కడ. చాలా ఆనకు బావ, రాధ ఎప్పటికైనా నా కోడ. ఈ నెమలికలను నీ పుస్తకంలో దాచుకో, పిల్లలు పడుతుంది. నిజంగానా బావా? ఏ లక్ష్మి, మామూలు మర్చిపోయాటే. ఏది ఎక్కడ? ఒరే శేఖరం, ఒరే శేఖరం, ఎండిపోయింది అదిగా జీపు. అది కాదక్క, గని విషయం అడుగుదామని. సాయంత్రం వచ్చాక అడుగుదుగానిలే. ఒరే, నీ తెలివితేటల చేతిలో డబ్బు లేదు గాని. డబ్బుకేమక్క, శేఖరం ఉన్నాడుగా. మా స్నేహం అలాంటిది. అవును మరి, ఆ స్నేహాన్ని బట్టే ఆ మహారాజు అదుకోమని నా ఇంట్లో ఉండనిచ్చాడు. ఎంతైనా మహారాజు. నమస్కారం. చూడు చలపతి, నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనని మానేసి అందరిలాగానే 5 ఎకరాలు తీసుకుని జాగ్రత్తగా వ్యవసాయం చేసుకో. అదే నా పాయింట్. కానీ ఇదిగో, ఈ భూమి నాకు మంజూరు చేస్తే దీనిలో తప్పకుండా గని పడుతుంది. ఊరి గని బంగారం కాను, ఈ భూమి ఇదివరకే కిష్టపకి మంజూరు చేయబడిందో. గుడ్ మార్నింగ్. అదిగో మాటలోనే వచ్చాడు. కిష్టప్ప, ఈ పళ్ళ బుట్ల వ్యవహారం నాకు పనికిరాదని నీకు ఎన్నిసార్లు చెప్పారు? అది కాదు సార్, మీరు నాకు మంజూరు చేసిన భూమి ఎందుకు పనికిరాదు సార్. ఆ పక్క భూమి మంజూరు చేశారంటే మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. బాగుంది నీ వరుస. ఈ భూమి చలపతి కావాలంటున్నాడా, నువ్వేమన్నా అక్కర్లేదంటున్నావా? చూడ, వారు కావాలంటున్నారా సార్? అయితే వారికి ఆ భూమి మంజూరు చేసి మా ఇద్దరి కోరిక తీర్చండి సార్. సరే, నాకేం అభ్యంతరం లేదు. ఒక పని చేయండి, ఈ సర్వే నంబర్స్ మెన్షన్ చేస్తూ మళ్ళీ చెరువుకి అప్లికేషన్ ఫారం నాకు పంపించండి. అలాగే అలాగే. మంచి. చలపతి గారు గుట్టప్ప, ఇలాంటి ఆఫీసర్ని ఎక్కడా చూడలేదు. నీలాంటి వాడిని ఎప్పుడు మా ఆఫీసర్ చూడలేదు. వాళ్ళ పుట్ట వీడును. ఏమిటి చలపతి గారు, అంత పెద్ద రెవెన్యూ ఆఫీసర్ స్నేహం ఉండి కూడా తుప్పులు ఉన్న ఈ బంజర భూమి చూసుకున్నారేమిటి? ముందుది నాకు మంజూరు చేశారు, నేనేం పిచ్చివాడినా తీసుకోవడానికి? అందుకే అవతల 5 ఎకరాల లక్షణమైన భూమికి దరఖాస్తు పెట్టాను. నవ్విన నాపచేనే పండుతుంది లేవయ్యా. పండుతుంది. ఏమిటి, ఈ రాళ్లలో రత్నాల కోసం వెతుకుతున్నారా? అవును, ఈ రాళ్లల్లో ఖచ్చితంగా రత్నాలు పండుతాయి. అదిగో వెతకండి. ఒరే శేఖరం, ఎప్పుడేమంటావరా? చలపతి, నువ్వు జీనియస్రా, నువ్వు చెప్పింది నిజం. ఇక్కడ తప్పకుండా మైకపడుతుంది. అదేరా. ఒరే, ఇక అంతా నీ చేతిలో ఉందిరా. ఒరే, నువ్వు విన్నాళ్ళు చెబుతుంటే ఏమిటో అనుకున్నాను. చూడు, నా యావదాస్తి ధారపోసైనా సరే నీకు ఈ విషయంలో సహాయం చేస్తాను. నాకు తెలుసురా, నాకు తెలుసు. నువ్వు స్నేహానికి ఇచ్చిన విలువ డబ్బుకి ఎప్పుడూ ఇవ్వవు. ఇదే నిజమైన బాంధవ్యం రా. ఒరే, ఈ విజయానికి నాంది ఒక్క చుక్క భ్రాంతి. ఒరే, మైకా గనికే యజమానివి కాబోతున్నావు. ఇంకా ఈ మైకిని ధరించి చెప్పు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. సరే, మానేస్తానుగా. ఈ గని పడే వరకు. దీనికి కూడా షరతా? అసలు షరతు ఇది కాదురా, ఈ గనికి యజమానిని నేను కాదు, మరి రాధ. అదేమిట్రా, రాజా ఉండగా రాధ ఎలా అవుతుంది? అరే, రాధ ఇంకా నీ కూతురే అనుకుంటున్నావట్రా? అది నా కోడలు. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు. ఈ గని పేరు రాధా మైకా మైన్. కొట్టవమ్మా కోడలు పిల్ల, నీ చేత్తో కొట్టు. కొట్టు. చలపతి గారు, మొత్తానికి సాధించారు. ఈ శుభ సమయంలో ఈ కిష్టప్ప పళ్ళబుట్ట కానుక.
ఏమండి, ఈవేళ శుక్రవారం, మరొక్క మారు ఆలోచించండి. లక్ష్మి, నాకు అడ్డు చెప్పుకు. అవసరం తిరగానే మళ్ళీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పానుగా. ఎంత మీ స్నేహితుడైతే మాత్రం ఏ ఆధారం లేకుండా ఈ నగలు కూడా ఇచ్చేస్తారా? చూడు లక్ష్మి, అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేని దురదృష్టవంతుడు నేను. చలపతి భార్య నాకు ఆడబడుచే ఆ లోటును తెచ్చింది. పైగా ఆమె ఆఖరు క్షణాల్లో రాజాకి చలపతికి ఏ లోటు రానివ్వరని వాగ్దానం చేశాను. చలపతి నాకెంత ప్రాణ స్నేహితుడు నీకు తెలుసు. అవసరానికి ఆదుకోలేని స్నేహితుడు స్నేహితుడే కాదు లక్ష్మి. వాడికి సహాయం చేయటం నా ధర్మం. వద్దండి, మహాలక్ష్మి నట్టింటి నుంచి తీసుకువెళ్ళకండి. గడప దాడితే తిరిగి రాదు. ఏమిటి అపశకురం మాటలు నువ్వు చెప్తుంటే? మాట్లాడుతున్నాను. వాట్, కనిపడిందా? నిజమే? వండర్ఫుల్ వండర్ఫుల్. చలపతి ఎక్కడ? డాన్స్ చేస్తున్నాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. నేను వస్తాను చెప్పు. లక్ష్మి. ఏమిటండి, ఏమిటి హడావిడి? హడావుడా మరీనా? చలపతి గెలిచాడు, గని పడింది. ఆ రోజు ఏమన్నావు? వాడిని నమ్మి డబ్బు పెడుతుంటే నువ్వు ఎంత బాధపడ్డావు? అంతా గోతులో పోసినట్టు గోల పెట్టావా? ఇప్పుడు ఏమంటావు? ఏమంటావు ఇప్పుడు? గని గానే గని 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 మైకా గని తరగని గని గని. అరే శేఖర, రారా చూద్దు గని, రారా తరగని గనిరా. నన్ను నమ్ముగురు, నాకు ఈ ఏడు పెద్ద గంట ఉంది. చిచ్చ, యోగం యోగం ఉందిరా. నావి గాలి మేడలు కావురా. 2 లంకి బిందెలు పడితేనే బలిపోతుందంటారే, ఇంత ఆస్తి పడ్డాక బలిపోరదు. నమస్కారం అమ్మగారు. కాసులమ్మగారు, మీకెంత కష్టం వచ్చిందమ్మా. రుణానుబంధాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. అమ్మా, ఆ భూమి నాకు రావాల్సింది, మీకు తెలుసుగా. నా దరఖాస్తు కాదని ఆయనకిచ్చాడు. ఎవరికి అలా రాసి పెట్టుందో. అయితేనే కోటీశ్వరుడు అనిపించుకుని మరీ వెళ్ళాడు పుణ్యాత్ముడు. ఎందుకు చెప్పండి బాబు, చెట్టు అంత మనిషి చెల్లిపోయిన తర్వాత ఈ లక్షలు కోట్లు ఏం చేసుకోవడానికి? అమ్మా, మీరు అలా దిగులు పడిపోతే ఎలా చెప్పండి? చలపతి గారు తన ప్రాణాలు బలిపెట్టి నిలబెట్టిన ఆస్తికి పసివాడు ఒక్కడే వారసుడు. మధ్యలో కాకులు గద్దలు తన్నుకుపోకుండా చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే కదా. అవునవును. మరి అమ్మగారు, ఒక్క మాట చెప్తాను, ఇలా రండి. అయ్యయ్యో, తమ ముందు నేను కూర్చోటమా? తమరే కూర్చోండి. మా ఇంట్లో బాగా మర్యాద. ఇక నుంచి అమ్మగారు అలా కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుంటే కావలసిన పనులన్నీ చేయడానికి ఈ కిష్టప్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు తక్షణం మీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి చేతికి చెప్పే. చెప్పగాదు సార్, మనవి చేయనివ్వండి. ఇక నుంచి ఈ రాధా మైనింగ్ కంపెనీకి అమ్మగారు తమరు మేనేజింగ్ ట్రస్టీలు. శేఖరం గారు, మీరు ఉండండి. శేఖరం గారు శంకరం గారు ప్రతిదానికి అడ్డు. ఆస్తి అంతా మైనర్ రాజా పేరు ఉంది కదండి. అందుకు చట్టరీత్యా ఈ ఆస్తికి మేనేజింగ్ ట్రస్టీగా మీరిద్దరే అర్హులు. ఈ విషయం నేను ప్లీడర్ గారితో కూడా సంప్రదించే వచ్చాను. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే ఈ గనిపడటానికి తానే డబ్బు పెట్టుబడి పెట్టానని శేఖరం గారు వచ్చి ఆస్తి అంతా గద్దలా తనుకుపోతాడు. అర్థమైందా? ఎందుకు ఇంత మీదట ఈ కంపెనీకి నేను మేనేజింగ్ ట్రస్టీ. నేను కూడా జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ. కూర్చోండి, నేను చెప్పడం మీరు వినడం. ఇది ఒక ఇష్టప. ఈ రోజు నుంచి ఈ కంపెనీకి నువ్వు జనరల్ మేనేజర్. కావాల్సిన పనులన్నీ ఆలస్యం కాకుండా త్వరగా ఏర్పాటు చేయించు. ఇటుకల మీద చేయించండి.